అండి అందరికీ నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి భజన చేసే రోజు అండి, ఆరాధన అని చెప్పాను కదా గుడిలో, ఇది 4వ రోజు అండి. వీడియో కొంచెం అయితే అట్లయితే తీసానండి. ఇంక ఇది వచ్చేసి 5వ రోజు వీడియో అండి, లాస్ట్ రోజు ఆరాధన. ఇంక ఇక్కడ పోలేరం తల్లికి పొంగళ్ళు అయితే తీసుకెళ్తున్నామండి. ఎందుకంటే బ్రహ్మంగారు గుళ్ళో చేసినప్పుడల్లా పోలేరం తల్లికి ఫస్ట్ పొంగల్ అయితే ఇచ్చి రావాలండి. చీర అంటే బట్టలను పొంగలండి మొత్తం తీసుకెళ్ళి అయితే ఇచ్చి రావాలి. ఇంకా నైవేద్యాలు అవన్నీ తీసుకొని వెళ్ళి అమ్మవారికి ఇచ్చి వచ్చిన తర్వాత బ్రహ్మంగారికి అయితే నైవేద్యం పెడతారండి. ఇంక ఇక్కడైతే గుర్తుగా ఉండిద్దని ఫోటో అయితే దిగుతున్నామండి అందరం. ఇంకా అట్లా అందరం అయితే బయలుదేరాము. ఇంక పెద్దనైతే పొంగలైతే ఎత్తుకున్నాడండి. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ ఈరోజు అయితే అన్నదానం అండి. అన్నదాన కార్యక్రమానికి అయితే అన్నీ రెడీ అయితే చేస్తున్నారు. ఇంక మేమైతే నైవేద్యం తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇట్లా అందరం కలిసి అయితే వెళ్తామండి. ఇంకా తలా ఒకటి అయితే పట్టుకున్నామండి. నైవేద్యం మజ్జిగ అవన్నీ ఉంటాయి కదండి అమ్మవారికి తీసుకెళ్ళటానికి, ఇంకా అవన్నీ అయితే పట్టుకున్నారు. బట్టలు ఒకళ్ళు అట్లా పానకం, వడపప్పు అవన్నీ ప్రసాదాలు. ఇంకా ఇక్కడ బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి కొంచెం అయితే దూరం అండి పోలేరం తల్లి గుడి. ఇంకా అక్కడ దాకా అయితే వెళ్ళాలి. ఇంకా అందుకని చెప్పి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మా వీధి చివర బ్రహ్మంగారి గుడికి కొంచెం ముందండి, యువతలండి రాములవారి గుడి అయితే ఉండిద్ది. మా వీధిలోనే అన్ని గుళ్ళు అయితే ఉంటాయండి. ఇంక ఇక్కడ కూడా ఒక ఫోటో అయితే దిగుతున్నాము, పొంగలు ఎత్తుకెళ్తున్నారుగా అని చెప్పేసి. ఇంకా అందరం కలిసి అయితే ఇట్లా అయితే వెళ్తారండి. తలా ఒకటి అయితే తీసుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా గుడి అయితే చూపిస్తానండి మీకు. పోలేరం తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉండిద్ది కదండి. బ్రహ్మంగారు చుట్టగాల్చుకోవడానికి నిప్పు అడిగితే పోలేరమ్మ తల్లి స్వయంగా తీసుకొచ్చి నిప్పిచ్చిందని, ఇంకా అందుకోసమని ఆమెకైతే ఫస్ట్ నైవేద్యం అయితే పెడతారండి. తర్వాత బ్రహ్మంగారికి అయితే పెడతారు. ఇంక భోజనాల కోసం అయితే రెడీ అయితే చేస్తున్నారండి. ఒకవైపు వంటలు అయితే అవుతున్నాయి. రాత్రి అయితే భజన అయిపోయిందండి. ఏకనామం అయితే పెట్టారండి. హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ ఏకనామం అయితే పెట్టారు. అదైతే రాత్రి అయితే అయిందండి. మొన్నేమో భజన పెట్టారు వేరే ఊరల చేత, అదైపోయింది. రోజుకొకటి అయితే చేశారండి. ఇంకెక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అందరం కాళ్ళు అయితే కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి. మజ్జిగ వారిపోసుకుంటూ అయితే వెళ్ళాలి గుడి చుట్టూ తిరిగి అయితే. అదైతే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే అమ్మవారండి ఈ విధంగా అయితే ఉన్నారు. పోలేరమ్మ తల్లి అండి, మా గ్రామ దేవత. ఇక్కడ కార్తీక్ అయితే పోతురాజు స్వామిని అట్లయితే వీడియో అయితే తీస్తున్నాడు, చూసేయండి. చెప్పండి. జై పోలేరం తల్లికి, 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 ముందుకు పోనా ముందుకు తల్లికి, జై పోలేరం తల్లికి, జై పోలేరం తల్లికి, జై పోలేరం ఇంకా మజ్జిగ వారైతే పోసేసి 3 సార్లు అలా తిరిగి గుడి చుట్టూ లోపలికి అయితే వెళ్ళామండి. ఇంకెక్కడ అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ అయితే ఇస్తారండి నైవేద్యంతో పాటు. ఇంక పోతురాజు స్వామికి బట్టలు అండి. ఇంకా అవైతే పెదనానైతే వేస్తున్నారు లోపలికి వెళ్ళి. అంటే ఇక్కడ గుళ్ళో పూజ చేసే అతను లేరు, ఇంక అందుకని చెప్పి పెదనానైతే వేస్తున్నారు. మళ్ళీ ఎందుకు తను వేస్తున్నారు అని అనొచ్చు మీరు. ఇంకా అందుకని చెప్పి అయితే వేస్తున్నారు. ఇంక ఇక్కడ అన్నీ ఇచ్చేసిన తర్వాత అందరం తెచ్చిన కొబ్బరికాయలు అవైతే కొట్టి నైవేద్యం అయితే పెట్టేశామండి. చూసేయండి. ఇక్కడ భజన అయితే చేస్తున్నారండి. 2 పాటలు అట్లా పాడదామని చెప్పి అమ్మవారి గుడికి వచ్చాం కదా అని అయితే పాడుతున్నారు. ఇంకా 2 పాటలు అయితే పాడారండి అమ్మవారి. ఇంక ఈలోపు నైవేద్యాలు అవన్నీ పెట్టేశారు. ఇంకా అందరం కలిసి అయితే బయలుదేరాం. మళ్ళీ ఇంకా బ్రహ్మంగారి గుడి దగ్గర కూడా నైవేద్యం పెట్టలేదండి. అక్కడ పొంగల్ తపాలు ఉంది, అంటే అక్కడ పెద్ద పొంగలండి, ఇక్కడ అమ్మవారికి చిన్న పొంగల్ కదా. ఇంకా అదైతే అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా ఇక్కడైతే అందరం అయితే భజన అయితే చేస్తున్నామండి.
దర్శనాలు బాగా అయినాయండి. 5 రోజులు బాగా జరుగుతారండి మాకు ఆరాధన కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతాయి. మేమందరం అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మీ అందరికన్నా ఫస్ట్ వచ్చాం. ఇంకా నైవేద్యాలు అవి పెట్టేశారండి. ఇంక ఇదే భోజనాలు వండినవి అవన్నీ నైవేద్యాలు అయితే పెట్టేశారు. ఇంక అయిపోయిందండి. భోజనాలు కూడా అయిపోయినాయి. భోజనాలు వీడియో అయితే ఏం తీయలేదు. ఇంక ఇది వచ్చేసి సాయంత్రం పూట అండి. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంక లైటింగ్ చూస్తారు. ఇంకా లైటింగ్ అయితే తీయలేదు. పిల్లలందరూ కలిసి అయితే ఆడుకుంటున్నారు. ఇంకా అట్లా వచ్చారు కదా పిల్లలు భోజనాలు అని చెప్పేసి, ఇక్కడ ఆరాధన అని చెప్పేసి ఊర్ల నుంచి కూడా వచ్చారండి పిల్లలు. ఇంకా అందరు కలిసి అయితే ఆ విధంగా అయితే ఆడుకుంటున్నారు. నేను అట్లా చిన్న వీడియో అయితే తీశాను. ఇదండి మా గుడి వీడియో. ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంక భోజనాల వీడియో అయితే తీయలేదు. వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మా ఊరు ఏదనేది కామెంట్ చేయండి. నేను కామెంట్ సెక్షన్ మీరైతే కామెంట్ చేస్తే నేనైతే చెప్తాను. 5 రోజులు బ్రహ్మంగారి ఆరాధన అయితే పూర్తయిందండి గుడి దగ్గర. ఇంక ఈరోజు ప్రశాంతంగా ఉంది. రోజు అయితే భజన ఏదో ఒక కార్యక్రమం అయితే ఉండిద్దండి. దాంట్లో అయితే ఎంతో కొంతసేపు మాకు చేతనంతసేపు అయితే పాల్గొన్నాము. ఇదండి వీడియో. పిల్లలందరూ అయితే ఈ విధంగా ఆడుకుంటున్నారండి. ఇంకా అట్లా వీడియో అయితే తీస్తాను. మీ ఇంటి దగ్గర కూడా ఇట్లాగా ఆడుకుంటారండి. నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.